జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 14వ శ్లోకము. అసౌ మయా హతశత్రుః హనిష్యే చ అపరానపి ఈశ్వరోహం అహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆసురీ స్వభావము కలిగినటువంటి వారు ఇంకా ఎట్లా ఆలోచిస్తూ ఉంటారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాను, విను. వారేమనుకుంటారంటే, ఈ శత్రువుని, నా శత్రువుని నేనే చంపాను, ఇక మిగతా శత్రువులను కూడా నేనే చంపగలను, అన్నింటినీ నియమించేటటువంటి వాడిని నేనే, అన్ని భోగములను అనుభవించేటటువంటి వాడిని నేనే, సిద్ధిని పొందినటువంటి వాడిని కూడా నేనే, నేనే బలవంతుడను, నేనే సుఖవంతుడను అంటూ ఈ రకమైనటువంటి అహంకారపు ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా అనుకున్నవన్నీ లభించాలనే కోరిక ఉండటమే కాకుండా ఇష్టం లేనివి దూరం కావాలి, మా దగ్గర ఉండకూడదు అనేటటువంటి కోరికతో వీరు ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆసురీ లక్షణములు కలిగినటువంటి వారి యొక్క అహంకారపు ఆలోచన విధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడికి ఇష్టము లేనటువంటి ఆసురీ గుణములను మనలో లేకుండా జాగ్రత్త పడుతూ భగవానుడికి ఇష్టమైనటువంటి దైవీ గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అసౌ మయా హతశత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే
శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 322వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలరామకృష్ణులు గోపబాలురు అందరూ ఆడుకుంటూ ఉండగా గోవులన్నీ ఒక దట్టమైనటువంటి అడవిలోనికి వెళ్ళాయి. అయితే అప్పటికే అక్కడ బయలుదేరినటువంటి దావాగ్ని వేడిని ఆ గోవులు తట్టుకోలేక దాహముతో అలమటిస్తూ బాగా అరవటం, అంబా అంబా అంటూ అరుస్తూ ఉన్నాయి. అయితే ఆటలు ముగిసిన తర్వాత బలరామకృష్ణులు గోపబాలురు అందరూ వారి గోవులు కనిపించకపోయేసరికి కంగారు పడుతూ అంతటా వెతుకుతూ ఉన్నారు. కానీ దగ్గరలో ఎక్కడా వారికి కనిపించలేదు. అప్పుడు తత్ ఖురా దత్ ఛిన్నై గోష్పదై అంకితై గవాం. అప్పుడు గోపాలురంతా గోవుల యొక్క పాదపు గుర్తులను బట్టి
వాటిచే త్రొక్కబడినటువంటి కొరకబడినటువంటి గడ్డిని బట్టి ఆ మార్గాన్ని అనుసరిస్తూ చివరకు వాటిని ముంజవనములో చూచారు. అప్పటికి గోపబాలురు కూడా బాగా అలసిపోయారు. వారికి కూడా దాహం వేస్తూ ఉంది. సరే, ఇక శ్రీకృష్ణుడేమో ఆ గోవులన్నింటినీ జలధర గభీరరవమున నలినదలాక్షుండు దమ్ము నామాంకములన్ బిలచిన విని ప్రతి ఘోషణములు చేయుచు తా ఆహూత భగవత మేఘ గంభీరయాగిరా స్వనాంనాం నినదం. అప్పుడు శ్రీకృష్ణుడు తన మేఘ గంభీర కంఠస్వరముతో గోవులను ఒక్కొక్క గోవును పేరు పెట్టి పేరు పేరున పిలిచాడు. అట్లా కృష్ణుడు పిలవగానే ఆ గోవులు తమ పేర్లను వినగానే, కృష్ణుని కంఠస్వరాన్ని వినగానే మహదానందముతో ప్రతినేదు ప్రహర్షితాః అంబా అంబా అంటూ కృష్ణునికి బదులిస్తూ ప్రతిధ్వనిని చేస్తూ ఉన్నాయి. అయితే అప్పటికే ఆ దావాగ్ని అన్ని దిక్కులకు వ్యాపించింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 14వ శ్లోకము. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.